హలో అండి, హాయ్ అండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన పొలంలో అయితే గడ్డి తీస్తున్నాం అనమాట. అంటే 2 డేస్ రేపు కూలీలు వస్తున్నారనమాట. ఈరోజు మేము ఎక్కువ దండిగా అంటే ఎక్కువ ఇక్కడ ఇటు సైడ్ అనమాట. రాళ్ళు చూడండి, రాళ్ళు ఎలా ఉన్నాయో. రాళ్ళు ఎక్కువ అనమాట. ఈ కయ్య లాస్ట్ కయ్య ఇంకా తొలిక పడిందంటే రాయి మీదనే పడుతుంది. గిడ్డి సరిగ్గా తెంపరనేసి ఇంకా మేము తీస్తున్నాం అనమాట. ఇంట్లో వాళ్ళమే, మా అత్త నేను. ఈ వారగాయలు కొన్ని కాయలు అంటే చిన్న చిన్న కాయలు అనమాట. ఇక్కడల్లా గడ్డి ఎక్కువ ఉందనేసి ఈ వారం మేము పట్టేసి కొంచెం తీస్తున్నాం అనమాట. రేపటికి ఒక 4-5 కాయలు దొగిన మేలే కదా, తొందరగా అయిపోతుంది అనేసి తీస్తున్నాము. మొన్న నీళ్ళు వారిందండి, నిన్న మందు కొట్టినాం కదా. ఈరోజు అయితే గడ్డి తీస్తున్నాం. ఇంకా రేపటికి కొంచెం తడి ఉంటుంది అనమాట గడ్డి. ఈ రోజుకైతే సరిపోయింది, కానీ మళ్ళీ తడి వేసినామంటే ఇది 2 రోజులు ఆరాలన్నమాట. 2 రోజులు ఆరేసరికి గట్టిగా పోతుంది, గడ్డి ఎక్కువ అయిపోతుంది. 5 నిమిషాలు రేపటికైతే కూలి వాళ్ళని అయితే పిలిచినామన్నమాట. ఈరోజు ఇంకా ఆ పక్క కయ్య ఈ కయ్య దొయినామన్నమాట. ఇప్పుడు గడ్డి చూడండి ఎంత ఎక్కువ ఉందో. రాళ్ళు కూడా ఎక్కువ అనమాట. మాది కొంచెం కొండ దగ్గరే కాబట్టి రాళ్ళు అన్నీ మొత్తం రాళ్ళే అనమాట. మేము పొలం పెట్టకముందు చూసినారు కదా మన ఛానల్లో, రాళ్ళు అన్నీ ఏరి మేము 2 ట్రిప్పులు రాళ్ళు ఏరి వంకాయ వదిలామన్నమాట. అయినా కూడా ఎక్కడో చోటు రాళ్ళు ఉండే ఉంటాయి అన్నమాట. సేద్యం చేస్తా అంటే అవి బయట పడతానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఎంత రాళ్ళే అనమాట. గట్టిగా ఉంటుంది, కొంచెం రాళ్ళు ఎక్కువ అనమాట. గడ్డి చూడండి, అదంతా గడ్డి అనమాట. మనం గ్యాప్ లేకుండా అంటే తెరప లేకుండా మొత్తం అంతా దొగాలన్నమాట. అప్పుడే చెట్టు కొంచెం బాగా వృద్ధి అవుతుంది అనమాట. చెట్టు బాగా పెరుగుతుంది. ఈ కయ్య అంతా ఇడికి తీసినాం. 2 కునికాయలు, ఒక జంపుకాయ తీసినాం. ఈ కయ్య పడుతున్నాం అనమాట. ఇప్పుడు ఇంటి దగ్గర నుండి మళ్ళీ వచ్చినామండి. అంటే ఎండ ఎక్కువ ఉందండి. ఎండ 12 దాటినామంటే 12, 1, 2, 3 వరకు ఎండ వాంచుడుతుంది అనమాట. అప్పుడైతే నిజంగా కళ్ళు తిరుగుతాయి అన్నమాట. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఈ పని మీద ధ్యాసలో ఎండ అనుకొని ఏమనుకోను అనమాట. ఇంకా ఎందుకు అనేసి ఇంటికి వెళ్ళినామన్నమాట. కరెక్ట్గా 12:30 వరకు అలా తీసినాము. ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఇప్పుడు వచ్చినాం అనమాట. ఇప్పుడు 3:30 టైం అయింది. కొంచెం చల్లపెద్ద అయిందనమాట. ఎండను కొంచెం తప్పించుకున్నామన్నమాట. కొంచెం ఇంటికి వచ్చినామంటే కొంచెం బూస్టింగ్ అనమాట. అంటే కొద్దిసేపు ఇంటి దగ్గర అలా వాల్ చేసి కొంచెం పని చూసేసుకొని వచ్చినామంటే మనకు కొంచెం హుషారు వస్తుంది అనమాట. ఇప్పుడైతే మళ్ళీ తోట దగ్గరికి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఈ కయ్యలే పట్టినామన్నమాట. ఒక 3 కయ్యలు ఉన్నాయండి. అంటే సన్నవాయలాగు గడ్డి ఎక్కువ అనమాట. ఈ 3 కాయలు కొట్టేసినామంటే రేపు కూలీలు కొంచెం అక్కడ గడ్డి తక్కువ అనమాట. మిగతా కాయలు ఇంకా తూకం పెట్టేసుకొని వెళ్తారులే అనేసి ఇంక ఈ కయ్యలే పట్టుకున్నామన్నమాట. వచ్చిన ఆంటీ కయ్యలో చూసినారంటే చూడండి, సన్న సన్న పాయలాకు, తుంగ తక్కువ. తుంగ నేను చూపించిన కదా, అక్కడక్కడ ఉండేదానికి గడ్డి మంది ఇచ్చామని. ఇంకా కొన్ని చోట్ల అయితే ఉందన్నమాట. మందు అయితే లేదు. అదైతే మళ్ళీ తెప్పియాలి. తెప్పించి మళ్ళీ కూలీలు దోగిన తర్వాత అంటే తుంగలు ఏం కావాలి. ఈరోజు దోగినామంటే మళ్ళీ తెల్లవారాలకే కనిపిస్తాయి అన్నమాట. ఖచ్చితంగా గడ్డి మంది అయితే ఇచ్చుకోవాలి. ప్రజెంట్ అయితే ఎక్కడన్నా ఉండే తుంగను కూడా తొలికతో దోగేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే లైక్ చేయకపోతే లైక్ చేసి ఫాలో అవ్వండి. నా గొంతు అయితే అసలు రావడం లేదండి, మామూలుగా లేదనమాట. గొంతు పరిస్థితి చెప్పకూడదులేండి. అంత ఎక్కువ పెయిన్గా అలా ఉందన్నమాట. ఎందుకు దగ్గు ఎక్కువ ఉంది, అలా ఉందన్నమాట. ప్రతి నిన్న వీడియోలో వాయిస్ ఇచ్చేటప్పుడు అలాగే ఇప్పుడు కూడా పరిస్థితి సేమ్ అలాగే ఉందన్నమాట. ఇలా కయ్యకి 2 పడతారండి. ఇక్కడ 4 సార్లు ఉన్నాయి కదా, 4 మిరప వరుసలు ఉన్నాయి కదా, 2 మనుషులు పడతారనమాట. అంటే మధ్యలో ఒకరు, అటు సైడ్ మధ్యలో ఒకరు, ఈ మధ్యలో ఉండే గ్యాప్లో చెరింత దోగుతారనమాట. అలా అనమాట. కయ్యకు వచ్చేసి 2 మనుషులు పడతారు. రేపు కొత్త వాళ్ళు వస్తున్నారనమాట దోగడానికి. మా సైడ్ అండి ఎక్కడెక్కడ నుండి అంటే ఇక్కడ ప్రొద్దుటూరు, ఇక్కడ వేంపల్లి, గండి, అటు సైడ్ చక్రాయపేట, నాగులపల్లి, ఇక్కడ కడప దగ్గర చెన్నూరు, ఇక్కడ నుంచి కూడా మా సైడ్ కూలీలు వచ్చారండి. అంత డిమాండ్ ఉంటుంది అనమాట మిరపకు. అంటే ఇప్పుడన్నా గడ్డికి తక్కువ. మిరపకాయలు కోసేటప్పుడైతే ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, ఇలా కడప అవతల నుండి కూడా మా సైడ్ కూలీలు వచ్చారండి. ఎంత లాంగ్ అంటే అంత లాంగ్, అంత దూరం నుండి కూడా మా సైడ్ పనికి వచ్చారనమాట.
అంత మిరప కోసేటప్పుడు అంత డిమాండ్ ఉంటుంది అన్నమాట కూలీలకు. ఇప్పుడు అస్సలు కూలీలు అసలు ఉండరన్నమాట, చాలా కష్టంగా ఉంటుంది మిరపకాయలు కోసేటప్పుడు అయితే. ఇప్పుడు కూడా అంతే, మాకు కొంచెం వేంపల్లి సైడ్ వాళ్ళు అయితే వస్తున్నారనమాట దోగను. మా ఊళ్ళో వాళ్ళు అందరూ మిరపేస్తారు కాబట్టి ఎవరు పనులకైతే రారండి, తక్కువ. నాటేటప్పుడైతేనే మా ఊరోళ్ళు నాటేది. మిగతా గడ్డి కానీ మిరపకాయలు కోసేదానికి కానీ ఊళ్ళో వాళ్ళని బయటికి పిలుచుకోమన్నమాట. ఒకరిద్దరు పని కాదనమాట. ఇక్కడ 10 మంది 20 మంది 30 మంది అలా అయితే కానీ ఇది అయిపోదన్నమాట. అందుకోసం అనేసి కొత్త వాళ్ళని పిలిచేసుకుంటాం అన్నమాట. ఇప్పటికేమో బాగానే మెత్తగానే వస్తుంది అనమాట. గ్యాప్ లేకుండా మనం బాగా అలా హీట్ చేసినామంటే ఏడన్నా ఉండే గడ్డి చనిపోతుంది, తూకం బాగా పడుతుంది అనమాట. సన్నవాయిలా కంటే ఇదే అండి. ఇది అసలు జీవితంలో ఎప్పుడే కానీ భూమిలో చచ్చిపోదు అనమాట. అదంతా ఈ 4 గేలు ఎక్కువ ఉందనమాట. అక్కడక్కడే ఏరి గిన్నె పైన వేసినాముగా ఉందనమాట. చిన్న మొలక ఇరిగిపోయేవన్నీ కూడా కయ్యి అంత వచ్చేస్తుంది. తక్కువగా మర్చుకో, ఇరిగిపోతాయి. ఇప్పుడు ఇంకొక ఏదో ఇంకొక ఏ పట్టినామన్నమాట. ఎంతసేపు అండి, ఇలా పొద్దున ఇలా తెల్లవారితే మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం 8కి పొద్దు ఊగుతుంది అనమాట. ఏం పని చేసినామరా అనిపిస్తుంది, అంత తొందరగా అయిపోతుంది అనమాట టైం. అలా చూడండి, నీట్గా తొలగితో మన సత్తా ఉన్నంత కొద్ది ఈడ్చంటే పని జరుగుతుంటుంది అనమాట. నాకేందంటే అలవాటు తక్కువ, కానీ చేయాలి, తప్పదు కదా. మా అత్త అయితే కొంచెం బాగా తీస్తుందండి, ఆమెకు అలవాటు అయిపోయింది అనమాట తోటలలో చేసి మడవలు కట్టి ఇదంతా. మనకేమో కొంచెం అనుభవం తక్కువ, నీట్నెస్ ఎక్కువ అనమాట. అంటే అడాబుడి అలా అయితే చేయమన్నమాట. అంటే నీట్గా నిదానంగా నిబ్బరంగా ఆ గడ్డి అంతా నీట్గా తీసుకుంటా ఎత్తుకుంటా అలా దవ్వుతూ వస్తాను అనమాట. ఈ కాయల గడ్డి చూడండి ఎంత ఉందో. అందుకే ఈ కొంచెం ఎక్కువగా ఉండే కాయలన్నీ తీసేసినామంటే మిగతా కాయలన్నీ ఇంకా రేపు వచ్చగా కూలీలు కొంచెం గడ్డి తక్కువ ఉంది మనం అన్నమాట. అటు సైడు ఎక్కువ మంది పడతారండి. మామూలుగా ఎకరాకు వచ్చేసి 25 మంది, ఇంకా గడ్డి ఎక్కువ ఉంటే 30 మంది కూడా పడతారనమాట. ఇంకా మాది వచ్చేసి ఎకరాన్నరకు కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. రేపు పిలిచినాం ఒక 30 మంది కాడికని. ఇక్కడ కొంచెం దోగినాం అనమాట. ఆ మధ్యలో ఒక 3 గయ్యలు సగం దోగినాం. చూద్దాం ఎంత అయిపోతుందో ఏమో. మళ్ళీ మరుసటి రోజు కుదవబడిందంటే రాదనమాట. ఇప్పటికీ నీళ్ళు వేసి 3 days అవుతుంది అనమాట. ఈరోజు రేపే అనమాట. ఇంకా మళ్ళీ మరుసటి రోజు అయితే అస్సలు రానే రాదు. మళ్ళీ నీళ్ళు వేసి తీసుకోవాల్సిందే. నీళ్ళు వేసినామంటే ఇది 3 రోజులు మా తోట ఆరదనమాట. ఒకరోజు నీళ్ళు వేసి మరుసటి రోజు తీసినామంటే బుడ్ద, మరుసటి రోజు తీసినామంటే ఆరిపోతుంది అలా అనమాట. ఎటు కానీ భూమి అనమాట. కొంచెం రాళ్ళు ఉండేదానా తడి లేకపోయిందంటే గడ్డి అస్సలు దోగరు, అసలు తవ్వకం పడదనమాట. తవ్వకం అంటే కయ్యలో గ్యాప్ లేకుండా సందు లేకుండా దోగడం అనమాట. గడ్డి అంటే గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ తీయడం, గడ్డి తీసేస్తారనమాట. తవ్వకం అయితే పడదు. తవ్వకం పడితేనే చెట్లు బాగా నీళ్లు తాగుతాయి, బాగా తొందరగా వస్తాయండి. అలా గీకేసి వెళ్ళినారంటే ఏం ప్రయోజనం ఉండదన్నమాట. బాగా తవ్వకం పడిందంటే బాగా చెట్లు బాగా సతవేసుకునేవంటే నెక్స్ట్ బాగా వస్తాయి అన్నమాట. అందులో మనము చిన్న చెట్లప్పుడే తీర్చుకోవాలన్నమాట. ఇంకొంచెం పెద్ద అయినాయంటే ఇలా చెట్లలో తవ్వకం పెట్టేదానికి ఉండదన్నమాట. అప్పుడు గడ్డి ఏరేసుకోవాలి. ఎందుకంటే ఇవి చెట్లు చాలా పెలుసుగా ఉంటాయండి. అంటే ఊరికి ఇరిగిపోతాయి అన్నమాట. మన చేయి తగులుకునే, మన కోకలు తగులుకునే కూడా ఇరిగిపోతాయి అన్నమాట. అంత పైన ఇగురు అనేది విరిగిపోతుంది అనమాట. అంత స్మూత్గా ఉంటాయి అన్నమాట మిరప చెట్టు. ఒక్కసారి కొమ్మలు ఇరిగినాయంటే అవి మళ్ళీ రావడానికి టైం పడతాయి అన్నమాట, ఇగురు రావడానికి. ఫ్రెండ్స్, మీ సైడ్ ఇలా తొలికలు వాడతారా? పారకాలను అంటే కొంచెం జంపుగా ఇట్లా ముందుకుంటాయండి, అవి వాడతారా? కామెంట్ చేయండి. మా సైడ్ అయితే తొలికలే వాడతారా అన్నమాట కలుపుకు. అమ్మ వాళ్ళ ఊరి సైడ్ అయితే పారకాలు అంటే ముందు పక్క ఇలా ప్లేట్ లాగా వచ్చి దానికి కట్టె వచ్చి ఉంటుంది, అది వాడతారనమాట. మా సైడ్ ఇలా కట్టెలు వచ్చి ఇలా ముందుకు దొయ్యేటనమాట. ఇవి తొలికలు వాడతారు. నాకు అలవాటు తక్కువ అండి. వీడికి వచ్చినాకనే నేను ఇలా తొలికతో దవ్వుతున్నా. అమ్మ వాళ్ళ ఊరికాడైతే పారకాలే అలవాటు అనమాట. అంటే మాకైతే పొలాలు లేవులేండి అమ్మ వాళ్ళ ఊరికాడ. మేము ఎప్పుడు మా అమ్మ పనికి వెళ్ళలేదు, కానీ మేము చదువుకునే వాళ్ళము. కానీ ఇక్కడ మా అత్త వాళ్ళకైతే కాస్త పొలం అవుతుందన్నమాట. అప్పటి నుంచి ఇట్లా అలవాటు అయిపోయింది అనమాట తీసేయడము.
ఇంకా లాస్ట్ కై ఒక్కటి తీసేసి ఇంటికి వెళ్ళామండి. ఆడికి పొద్దు మునికిందనమాట. ఇంకా నెక్స్ట్ మన రేపు కూలీలు వస్తారనమాట. కూలీలు ఎంత దూగినారండి అనేది మన నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. గిడ్డి ఎలా దూగుతున్నానో కామెంట్ చేయండి. అలా నేను చిన్నగా మొత్తం ఒక అర్ధ కిలోమీటర్కి ముందు ఉంటే నేను 1/4 కిలోమీటర్ అనుకుంటాను అనమాట. అంతే నిదానం అయితే స్పీడ్ ఎక్కువ అనమాట. అలా ఈ కయ్య అయితే ముగిచ్చేసినాం అనమాట. ఇంకా లాస్ట్ కయ్యలో వార కొంచెం ఉంది అనమాట. చూడండి 4 గేలు తోగేసినాము. లాస్ట్ కాయలో కొంచెం ఉంది. నిజమండి, ఇంట్లో వాళ్ళు చేసేదానికి బయట పని వాళ్ళు చేసేదానికి చాలా మనమైతే కొంచెం నీట్గా తీసుకుంటాం అనమాట. కూలీలు అందరికీ చేసేవాళ్ళు కదా, తొందరగా అడబుడిగా చేసేస్తారనమాట. మనం తీసేసుకున్నామంటే కొంచెం గ్యాప్ పడుతుంది. నీట్గా పాయలాగా అంతా ఏరేసుకొని గిన్నెం పైన పెట్టుకొని ఇలా తీసేసుకుంటాం అనమాట నీట్గా నిదానంగా. ఇది ఫ్రెండ్స్ ఈరోజులాగా వచ్చేసి మా కలుపు వీడియో అనమాట. కలుపు అయితే స్టార్ట్ అయింది తీయడం. ఇంకా రేపు ఉంటుందో లేదో కుదవ పడుతుందో రేపు వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సైడ్ అయితే మిరప నాటినారా, ఎలా ఏంటి ఈ మిరప తోట గురించి కొంచెం కామెంట్ చేయండి అబ్బా. చూసేవాళ్ళు నాకు ఎవరు చూస్తున్నారో ఎవరు చూడలేదో, మన వీడియో ఎంతమందికి వెళ్తుందో అర్థం కాలేదనమాట. అంటే వ్యూస్ తక్కువ వచ్చినా చూసేవాళ్ళే చూస్తున్నారా లేదా కొత్త వాళ్ళు చూస్తున్నారా అనేది అర్థం కాలేదనమాట. ఇక ఎంత తీసినాం చూడండి, లాస్ట్ కొంచెం ఉందన్నమాట. తీసేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇక్కడికే వీడియో అయితే ఎండ్ చేసేసినాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.